రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు యొక్క బలలో ప్రవేశించమునకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నెక్స్ట్ ఈ టైం కల్లా కంప్లీట్ చేయాలి, సమయం చాలా ఎక్కువైపోతుంది కాబట్టి చూద్దారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మావశనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే 7 సంఘములకు, ఎన్ని 7 సంఘాలకి, ఆయా సంఘాల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మొదటి సంఘం ఏంటి? ఎఫెసి. రెండవ సంఘం స్మరణ. మూడవ సంఘం పెర్గమ. నాలుగవ సంఘం తుయతైరా. ఐదవ సంఘం సార్దీస్. ఆరవ సంఘం ఫిలదెల్ఫియా. 7వ సంఘం లవోదికయ గురించి కాకుండా మిగతా సంఘాల గురించి ఎన్ని నెలలు ధ్యానించాం? ఒక్కొక్క నెల లెక్కన చొప్పున 6 నెలలు ధ్యానించాం. ఇది లవోదికయ. దీని గురించి 6 నెలలు ధ్యానించబడుతూ వచ్చిందన్న ప్రవక్త మరలా చెప్తున్నా, వినండి. పదే ఇదే ధ్యానిస్తున్నాం అనుకోవద్దు. ఈ లవోదికయ విషయాల్లో చాలా క్షుణ్ణముగా, చాలా లోతైన విధానాల్లో ఈ లవోదికయ గురించి తెలుసుకోవడం ప్రాముఖ్యత. అంత్య దినాల్లో, చివరి దినాల్లో, సంఘం ఎత్తబడేటటువంటి దినాల్లో ఈ లవోదికయ స్థితిగతులు ఉండకూడదు. మొదటి 6 స్థితిగతులు సరి చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది. వందే సమయం ఇస్తున్నాడు ప్రభు. కానీ 7వ సంఘ కాలపు చరిత్రలోకి వచ్చిన తర్వాత మునుపు కూడా ఒకసారి చెప్పబడుతూ వచ్చింది. దానియేలు గ్రంథంలో రాయబడిన కోణంలో కానీ 70 వారాలు సమాప్తమయ్యే దినాలు కానీ ఇవన్నీ కూడా సమీపించబోతున్నటువంటి దినాలు. ఒక రకంగా సమీపించినని కూడా అనుకోవచ్చు మనం. ప్రభు అక్కడ సమీపిస్తుంది కాబట్టి ఈ లవోదికయ గురించి మనం అధికమైన విధానంలో ఎక్కువగా తెలుసుకోవాలి. ఈ లవోదికయ గురించి అధికమైన విధానంలో తెలుసుకోవడం ద్వారా మనకెంతో క్షేమం ఉంది. అయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14-15 వచనాలు. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షివు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతి ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానే ఉండినా మేలే. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవంట. మరి ఎలా ఉంది లవోదికయ, ఎలా ఉంది అని స్థితిగతులు బైబిల్లో కొన్ని ఉన్నాయి. నిలువెచ్చని స్థితి ఉంది. దాని గురించి తర్వాత మనం ధ్యానిస్తాం. చల్లగానైనను వెచ్చగానైనను లేవు అంటున్నాడు. సో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు ఇలా లేవు, ఇలా ఉండు అని హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఇలా లేవు కాబట్టి ఇలా ఉండమని ప్రభు హెచ్చరిస్తున్నాడు. కానీ లవోదికయ ఆ మాటలు, సంఘంలో ఉండేవారు కానీ, అక్కడ ఉండేవారు కానీ ఆ మాటలను అర్థం చేసుకుని, ఆ మాటలను హృదయంలోకి తీసుకుంటే, ఆ మాటలను మనసుకు తెచ్చుకుంటే, బైబిల్ ఉంది కదా, నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను, అది అంటే దేవుని ఒక వాక్యాన్ని, ప్రభు మాట్లాడే మాటని లవోదికయ స్మరణకు కానీ తెచ్చుకుంటే, అంటే జ్ఞాపకం తెచ్చుకుని దాని మనసుకు కానీ తెచ్చుకుంటే లవోదికయ స్థితిగతులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే నిజంగా చెప్పండి, 7 సంఘాల్లో అధికముగా ప్రభు ప్రేమించిన సంఘం ఏంటి? అధికంగా ప్రేమించిన సంఘం ఒకటి ఉంది 7. ఏ సంఘము? అంటే ఏ ప్రాంతంలో ఉండేవారిని? ఎవరిని? సార్దీస్ కాదక్క, ఫిలదెల్ఫియా అసలే కాదు. ఎక్కువగా ప్రేమించబడిన సంఘం ఏంటంటే లవోదికయనే. అదవుతుందండి. ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఎక్కువగా చెప్తున్నాడు. ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఎక్కువగా దాని గురించి చెబుతున్నాడు. అది మిగతా వాడి గురించి చెప్పొచ్చుగా. నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువగా ప్రేమించబడింది ఏంటంటే లవోదిక సంఘం. అందుకే ఆ సంఘంలో ఉన్న ప్రజలు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేక వాళ్ళకి ఇంకెక్కువగా కఠినంగా రాస్తున్నాడు. ఎందుకంటే ఇంకా కఠినంగానే మాట్లాడితే వాళ్ళు మారుమూసి పొందుతారేమో, కఠినంగా మాట్లాడితే సరిచేయబడతారేమోనని గట్టిగా మాట్లాడుతూ వస్తున్నాడు ప్రభు. లవోదికతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఎలా మాట్లాడుతున్నాడు?
కుండ బద్దలు కొట్టినాడు. కుండ బద్దలు కొడితే ఏమైంది? లోపల ఉండదు మొత్తం బయటకు వచ్చేసి. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఏమంటారు, లంకి బిందులు అంటే 2 బిందులు దొరుకుతాయి అని చెప్పి అలా చోట చెప్పారు అనుకో, వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? బిందులు దొరకగానే ఆ మూతలు రాకపోతే ఏం చేస్తాం? దాన్ని పగలగొట్టైనా చూస్తాం మొదట ఏముంటాయి అని. దాంట్లో నుంచి పావులు ఎత్తి ఏం చేస్తాం? పారిపోతాం. అదే బంగారం ఉంటే దగ్గరికి వెళ్తాం. కుండ బద్దలు అయిపోయిన తర్వాత ఉండదేంటే బయటకు వచ్చేసింది. లవోదికయ ఎదుట కుండ బద్దలు కొట్టేశాడు. ఇది నీ స్థితి. నువ్వు మారితే ఎలా ఉంటుంది, మారపోతే ఎలా. కానీ నేనైతే నీ మీద పగతో చేయట్లేదు, ప్రేమతో చేస్తున్నానని లవోదికకి ప్రేమగా హెచ్చరించాడు. అలాగే లవోదిక అర్థం చేసుకుంటే ధన్యురాలు. ఆ సంఘంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోకపోతే ఇక వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ విషయమై చెప్పాల్సిందైతే మొదట చెబుతున్నాడు. అయితే లవోదికతో ప్రభు అంటున్నాడు, ఇలా లేవు. ఎలా లేవు? నువ్వు చల్లగానేనను వెచ్చగానేనను లేవు. మనం చూస్తున్నాం. ఆయన ఇలా లేవు అని అంటే ప్రజలు కూడా లేవు అన్న కోణంలో మాట్లాడారు. ప్రజలే లేవు అంటున్నారు, ఆయన లేవు అని ఎందుకు అన్నాడు? నువ్వు ఇలా లేవు అని ఎందుకు చెప్పాడు? మనం బాగుండటానికి, మన క్షేమంగా ఉండటానికి, మన దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆయన ఇలా సరి చేసుకుని ఇలా లేవు కాబట్టి ఇలా ఉండు అని చెప్పి చెప్తున్నాడు. మరి ప్రజలేం లేవు అంటున్నారు? ఒకరేమో ఆహారం, మరొకరేమో ఏం లేవు? దానిమ్మ పళ్ళు, మరొకళ్ళేమో ద్రాక్షాలు, మరొకళ్ళేమో అంజూరులు, మరొక కోణంలో నీళ్లు, మరొకరు గింజలు, మరొక కోణం మధురమైనది. అంటే అంతా ఒకే కోణంలో చెప్పబడుతూ వస్తుంది. అంటే విభజించబడి చూసినట్టు ఇన్ని కోణాల్లో అంటున్నారు. ఇవి లేవు. ఇవి దేనికి సంబంధించినవి? బైబిల్లో ఒక మాట రాయబడింది, లోకము దాని ఆశలు. మరి ఇవి దేనికి సంబంధించినవి? ఇది భౌతికంగా ఈ దేహము జీవించడానికి లోక సంబంధమైనవి. సో ఇక్కడ ప్రజలు ఏం చేస్తారంటే లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఇవి లేవు అంటున్నారు. కానీ ప్రభు ఏం చేశాడంటే అవి కాదయ్యా కావాల్సింది, అసలేని ఉండే అని చెప్పి కొన్ని ఇచ్చాడు. ఆత్మానుసారమైన సంతోషాన్ని ఇచ్చాడు, ప్రభు యొక్క బలాన్ని ఇస్తూ వచ్చాడు, ఇంకా ప్రభు యొక్క సంతోషాన్ని ఇస్తూ వచ్చాడు, ఇంకా ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? మంచి నీడనిస్తూ వచ్చాడు, ఇంకా మధురమైన విధానంలో తీసుకొస్తూ వచ్చాడు, ఇంకా 7 అంతల అనుభవాలు అనేక కోణాల్లో ప్రభు తీసుకొచ్చాడు. ఇవి కాదు కావాల్సింది, వీటికంటే శ్రేష్టకరమైన ఉండే అని వాటిని ప్రభు అనుమతిస్తూ వచ్చాడు. మనమేమో భౌతికమైన లేవంటున్నాము, ఆయన భౌతికమైన వాటితో పాటు పరసమనమైనవి కూడా ఇచ్చాడు. ఇది ఆరాధన మనం చూసాం. ఇప్పుడు ప్రభు వాళ్ళ వర్తమానంలో చూసే మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన అంటున్నాడు లవోదికయతో ఇలా లేవు. ఎలా? చల్లగానైనను వెచ్చగానే లేవు. ఇంకా ఆ కోణంలోనే కాదు, అనేక కోణాల్లో ప్రభు పలుకుతున్నాడు. నువ్వు ఇలా లేవు, ఇలా లేవు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంక మనం అర్థం చేసుకోవాల్సిన ఒక దేవుని వాక్యాన్ని చూసినట్టే ఆయన మనము ఎలా లేవు అని మన గురించి ఆయన చెప్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన మన గురించి మనము అని కానీ లేకపోతే నీవు అని కూడా ప్రభు చెప్పవచ్చు. ఇలా లేవు అని ప్రభు పిలుస్తున్నాడు. ఎలా లేము మనము అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ చల్లగానే వెచ్చగానే లేము. ఇవే కాకుండా ఇంక 7 విషయాలు ఉన్నాయి. సో వాటిని మనం ధ్యానించే వరకు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు స్తోత్రాలు తండ్రి. సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. వాక్యం ధ్యానించడం కొరకే నిలబడబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీదే నిష్ప్రయోజకమైన వాడిని దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని, నాతో మీరు మాట్లాడమని, మా బలహీనతలు క్షమించి సరిచేయమని. దేవా మీరు మాట్లాడుతున్నారు, అలా లేవు అంటున్నావు. మేము ఉండాలి కానీ లేము. మేము ఎలా ఉండాలో ఎలా లేమో ఒకసారి మా జీవితాలు ఈ బల దగ్గరకు వస్తున్న పరీక్షించుకోబోతున్న సాయం చేయమని, మీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేసి మాతో మాట్లాడమని. నేను భౌతికంగా దేహ బలహీనతలు కలిగిన వాడిని దేవా. నాలో ఉన్న టెన్షన్స్ కానీ ప్రభా, గ్యాస్ కానీ ఆయా విధానాలు ప్రభా ముట్టండి. ఏ బలహీనత అయితే నేను వెంటాడుతుంది దాన్ని తొలగించి మీ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన నీ ప్రజలు అసంతృప్తితో తిరిగి వెళ్ళిపోకుండా తృప్తి కలిగి వెళ్ళేవారుగా సిద్ధపరచండి. ప్రతి వాక్య భాగ ప్రకారం మీరు నాతో ఇక్కడ ఉన్నవారందరితో కూడా మీరు మాట్లాడమని. కూర్చున్న వారి కంటే నేను గొప్పవాడిని కాదు ప్రభువా, నేను వారికంటే దేవా ఉన్నతమైన వాడిని కానని ఒప్పుకుంటున్నా, నేను ఒక నీచుని ఎన్నిక లేని వాడిని ఒప్పుకుంటున్నా. కాబట్టి మీరే ఏర్పరచుకుని ఇలా నిలబెట్టారని ఒప్పుకుంటున్నా. మీ నామం ప్రభు మీ మీద ఆధారపడుతుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని, నాతో మీరు మాట్లాడమని, మీ దగ్గర హస్తంలో అప్పచెబుతూ కనబోగల శత్రు కార్యాలు కూడా లయపరచమని, మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని, ప్రతి బలహీనత నుండి కూడా విడుదలమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. ఒక మాట రాయబడుతుంది ఏంటంటే,
ప్రకటన గ్రంథంలో ప్రభు అంటున్నాడు, నీవు చల్లగానైనా వెచ్చగానైనాను లేవు. మనం ప్రభు ఆశించిన రీతిలో లేమని ప్రభు అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు, ఇలా లేవు అంటే ప్రభు యొక్క ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి, ఇలా లేవు అంటున్నాడు. మనము దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు మనం ఎలా లేవు అని మన గురించి చెప్తున్నాడంటే 7 విషయాలు ఉంటాయి బైబిల్లో. ఎందుకంటే మనం అలా ఉండాలి. ఎలా లేవని చెబుతున్నాడు రండి. మొదటి చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు గుడ్డివాడు ఇక్కడ రాబడి ఒక మాట ఏంటంటే, మధ్యలో నీవు మధ్యాహ్నమందు తరువులాడుదువు, నీ మార్గములను వర్ధిల్లా చేసుకొనలేవు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే మాట ఏంటంటే, ఇలా లేవు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలా లేమని ప్రభు మాట్లాడుతున్నాడు అని మనం చూస్తున్నట్లయితే మొదటికి ఇక్కడ రాయబడుతుంది, నీ మార్గములను ఏమని రాయబడుతుంది, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవంట. మనం ఎలా ఉంటామంటే మన మార్గాల్ని వర్ధిల్ల చేసుకునే అనుభవం లేవంట. కానీ ప్రభు అంటున్నాడు వర్ధిల్ల చేసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, వర్ధిల్ల చేసుకోవడం కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొదటి మాటను మనం చూస్తున్నాం. మనం ఎలా లేమంటే మనం వెళ్ళే మార్గాన్ని, మన ఎదుటిండ మార్గాన్ని వర్ధిల్ల చేసుకోలేకపోతున్నాం, అంటే అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. సో మన ఎదుటిండ మార్గం ఎలాంటిది, అంటే అది సరి అయినది కదా. కానీ ప్రభు యొక్క మార్గం ఎలాంటిది, శ్రేష్టకరమైనది. సో మన మార్గం మన ఎదుటి సరైనదిగా కనబడవచ్చు. ఎవరికి వాళ్ళు నేను వెళ్ళే మార్గం కరెక్ట్ అయినది అని మనం అనుకోవచ్చు. కానీ బైబిల్ అంటుంది ఒకని ఎదుట తన మార్గం సరైనదిగా ఉండొచ్చు, తుదుకు అది ఏమవుతుంది, మరణానికి దారి తీస్తున్నాడు. సో అట్లా దేవుని యొక్క వాక్యం చెప్పబడుతూ వస్తుంది. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనా లేవు. అంటే నువ్వు ఆ స్థితిలో ఉండవు, చల్లగా లేవు, వెచ్చగా లేవు. అదే రీతిలో నీ ఎదుటించిన మార్గాన్ని కూడా వర్ధిల్ల చేసుకోలేకపోతున్నావు. వర్ధిల్లటం అంటే అర్థం ఏంటి, ఫలింప చేసుకోలేకపోతున్నావు. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని, 5 తలాంతులు ఒకటికి ఇచ్చాడు, 2 ఒకటికి ఇచ్చారు, 1 ఒకటికి ఇచ్చి అభివృద్ధి చేసుకోమని ఇచ్చాడు. కానీ చేసుకోగలిగారా, లేదు. అప్పుడు ఏమైపోయింది, అభివృద్ధి చేసుకోలేని వ్యక్తి దగ్గర నుంచి తీసివేయబడి అభివృద్ధి అంటే వర్ధిల్ల చేసుకున్న వ్యక్తికి ఇవ్వబడుతూ వచ్చింది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు మనం నుంచిన మార్గంలో మనం అభివృద్ధి చేసుకోలేని స్థితిలో మనం ఉండం. లవోదికే కూడా ఆ స్థితిలోనే ఉంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు అన్నాడు. లేవు అని ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆ లవోదిక ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతుంది. దేవుల్లో ఉన్న మార్గం, దేవుల్లో నడుస్తున్నటువంటి మార్గం, దేవుని లోపల వెళుతున్నటువంటి మార్గాన్ని లవోదిక అభివృద్ధి చేసుకునే స్థితిలో లేదు. అభివృద్ధి చేసుకునే అనుభవం లవోదిక లేదు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, వాళ్ళ లేవు. నీ మార్గం ఎదుట ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో, నీ మార్గాన్ని సరి చేసుకో. నీ మార్గం సరైన విధానంలో లేదు. కాబట్టి నీ మార్గం ఎలా ఉందంటే నిలువెచ్చని స్థితిలో ఉంది. కాబట్టి మార్గం ఎలా ఉంది, నువ్వు వెళ్ళే మార్గం ఎలా ఉంది, ఎటువంటి మార్గంలో నడుస్తున్నావు, ఏ మార్గాన్ని నడుస్తున్నావు. పౌలు అంటాడు కదా, గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. ఎక్కడికి, గురి యొద్దకి. మానవుడు నడవలసింది, పరిగెత్తవలసింది ఆ మార్గాన్ని వర్ధిల్ల చేసుకోవడానికి. ఎక్కడి కోసం అంటే గురి యొద్దకు వెళ్ళటానికి. ఈరోజు మన గురి ఏంటి, ఈరోజు బలలో పాల్గొనే మన గురి ఏంటి, ఏ గురి కలిగి మనం బలలో పాల్గొంటున్నాం, ఏ గురి కలిగి బలలో చేయి వేస్తున్నాం, ఏ గురి కలిగి ప్రభు మందిరానికి వచ్చి ఉన్నాం, ఏ గురి కలిగి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించి ఉన్నాం. బైబిల్ చెప్తున్న మొదటి మాట ఏంటంటే, మనం వెళ్ళే మార్గాన్ని వర్ధిల్ల చేసుకునే గురి కలిగి మనం ఉండాలి. పౌలు అంటాడు, నేను వెనుకున్న వాటిని వచ్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అన్నాడు. తన మార్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వేగిరపడుచున్నాడు. తన మార్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు ప్రయాసపడుతున్నాడు, ఆతురపడుతున్నాడు, త్వరపడుతున్నాడు. ఈరోజు మనకేదా తొందర, మనకేదా త్వరపాటు, మనం వెళ్ళే మార్గం సరైనదిగా ఉంటుందా, మనం వెళ్ళే మార్గం సరైనదిగా వర్ధిల్ల చేసుకోలేకపోతున్నామంటే ఆ మార్గానికి ఏమవుతుంది, మధ్యలో ఏదో ఒక మార్గం ప్రాబ్లం అయిందని అర్థం. మేము రాత్రి నడుకుంటాం, సీనన్న మేము కలిపి రామారావు అన్న గృహానికి కూడికి వెళ్ళాం. కూడికి వెళ్ళినప్పుడు వెళ్తా ఉండగా డైలీ వెళ్ళే మార్గంలోకి వెళ్ళగానే ముళ్ళు వేసి ఉండే రోడ్డుకి అడ్డంగా.
సరే ముళ్ళేసి ఉండే కదా అని సీనన్న తెలిసిన మార్గంలో తీసుకొచ్చాడు. దారి తప్పిపోయినా మళ్ళీ వచ్చి ఆ మార్గంలోకి వెళ్తే అక్కడ కూడా ముళ్ళేసి ఉండే. ఇప్పుడు ఆ మార్గం ఏమైపోయింది చెప్పండి? ఆ మార్గం ఏమైంది? ముయ్యబడి ఉంది కాబట్టి ఆ మార్గం వెళ్ళటానికి కుదరదు. మనం మళ్ళా అది ఓపెన్ చేసినప్పుడే, అది తెరవబడినప్పుడే ఆ మార్గంలో కూడా వెళ్ళాలి. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లవోదిక ప్రజలు కానీ మనము కానీ మన స్థితిగతులు కానీ మన మార్గం అభివృద్ధి అవుతుందా? మన మార్గం అభివృద్ధి చేసుకున్నావా? అభివృద్ధి అయిన మార్గంలో మనం నడవకోకుండా ముళ్ళ కంచెలు లాంటివి కానీ ముళ్ళ మీద కానీ మనం నడుస్తూ ఉంటే మన మార్గము సరైనదిగా లేదు. కానీ మన ఎదుట మనకు సరైనదిగా ఉంది, కానీ దేవుని దృష్టిలో అది సరైనదిగా లేదు. అందుకే బైబిల్ అంటుంది కదా, లవోదిక ప్రజలతో మాట్లాడుతున్నారు, లేదా మనతో మాట్లాడుతున్నారు అనుకున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు. ఏమని? నీ మార్గంలో వర్ధిల్ల చేసుకోలేవు. ఈరోజు మన స్థితిగతులు అలాగే ఉండొచ్చు. మన మార్గాన్ని వర్ధిల్ల చేసుకోలేని స్థితిలో మనం ఉండొచ్చు. మనం అనుకోవచ్చు, నాకు విశ్వాసం ఉంది, ప్రార్థన జీవితం ఉంది, విశ్వాస జీవితం, కుటుంబ జీవితం అన్ని బాగుండే, కాబట్టి నేను నా మార్గాన్ని వృద్ధి చేసుకుంటానని మనం అనుకోవచ్చు. అది పొరపాటు. మన వల్ల ఎప్పుడు మన మార్గం వృద్ధిలోకి రాదు. మన మార్గం ఎప్పుడు కూడా మన వల్ల వృద్ధిలోకి రాదు. నాటిన వారు ఒకరు, దానికి నీరు పోసిన వారు ఒకరు, ఫలింపజేసేదాన్ని చేసేవారు మరొకరు అయ్యి ఉన్నారు. అంటే అర్థం ఏంటి? కార్యాలన్నీ మనతోనే అన్నీ జరగవు, ప్రభు కార్యాలు ఉన్నాయి. మన మార్గము, మనం వెళ్ళే మార్గం వర్ధిల్లాలంటే, అభివృద్ధి పొందాలంటే, అది చక్కగా ఫలించాలంటే, ఆ మార్గంలో మనం ఫలించే స్థితిలో ఉండాలంటే అది ప్రభువుకి అప్పచెప్పాలి. ఆ మార్గం ఏం చేయాలా? ప్రభువుకి అప్పచెప్పాలి. ఇప్పుడు ఒక మాట చదువుతూ వచ్చా. ఆదికాండం 24వ అధ్యాయం చదివితే ఆ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరా వ్యక్తి తెలుసా? ఆదికాండం 24వ అధ్యాయం ఎవరంటే ఎలియాజరు. ఎలియాజరు ఎవరు? అబ్రహాం యొక్క పెద్ద దాసుడు. ఈయన పని ఏంటి చెప్పండి? ఈయన మార్గంలో గుండి వెళ్ళాలా? మార్గంలో గుండి వెళ్ళి ఇస్సాకు కొరకు ఏం తీసుకురావాలా? వాగ్దాన పుత్రుడి కొరకు, వాగ్దానం చేయబడినటువంటి వాగ్దాన పుత్రుడి కొరకు ఏం చేయాలా? స్వతంత్రించుకునే భార్యను తీసుకురావాలి. ఆ పని ఎవరికి అప్పచెప్పాడు? ఎలియాజర్కి. ఇప్పుడు ఎలియాజర్ ఏం చేస్తున్నాడు తన మార్గంలో? నా యజమానుడు అసలు రూపు లేదు, రేఖలు లేవు, ఆ ఫోటో కూడా ఇవ్వలేదు, ఏం వాట్సాప్లు కూడా పెట్టలేదు, ఏమి లేవు, కనీసం ఇన్స్టాలో కూడా పెట్టలేదు, ఓ ఫోటో అన్న తీసేవలేదు, ఎట్టెళ్ళామని కనుక్కోవాలి అని అనుకున్నాడా? లేదు. తాను వెళ్ళే మార్గంలో ఒక శ్రేష్టకరమైన మాట అన్నాడు. ఏమంటే తెలుసా? నేను వెళ్ళే మార్గంలో నా యజమానుడు దేవుడు అయిన యెహోవా స్తుతినందును గాక. ఎందుకు? నేను వెళ్ళే మార్గంలో చక్కగా నా మార్గాన్ని వర్ధిల్ల చేసి నేను చేరాల్సిన మార్గాన్ని చేర్చాడు, నేను చేరాల్సిన మార్గాన్ని చేరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క దేవుడు, అబ్రహాము దేవుడైనటువంటి యెహోవా, దేవుడైన యెహోవా స్తుతినందును గాక. ఎందుకు ఊరనే అంటున్నాడు? ఊరకనే చెబుతున్నా. ఎందుకు చెబుతున్నా అంటే తన మార్గం వర్ధిల్లింది, తన మార్గం దేవునికి అప్పచెప్పాడు కాబట్టి రెబకా దగ్గరికి చేరాడు, రెబకాని తీసుకుని ఇస్సాకు దగ్గర తీసుకొచ్చాడు. అర్థమవుతుందండి? సంఘం ఏం చేయాలంటే, సంఘంలో ప్రజలు కానీ లవోదికలు కానీ మనమైనా సరే, అల్షద్ద అయినా సరే, ప్రభువుకు మనం అప్పచెప్పాలి. అబ్రహాము ఎవరికి అప్పచెప్పాడు? అబ్రహాము వాస్తవానికి ఎవరు? నీతిమంతుడు తండ్రి. కానీ అబ్రహామేనా తెచ్చుకున్నాడా? లేదు. అబ్రహాము ఎవరికి అప్పచెప్పాడు తన మార్గాన్ని? ఎలియాజర్కి అప్పచెప్పాడు. ఇప్పుడు ఎలియాజర్ ఏం చేస్తున్నాడు? కుమారుడి కొరకు భార్యను తీసుకొస్తున్నాడు. మనం ఏం చేయాలంటే అబ్రహాము లాగా ఎలియాజర్కి అప్పచెప్పినట్లు మనము ప్రభువుకి అప్పచెప్పాలి. ప్రభువుకు మన మార్గాన్ని అప్పచెప్తే పరిశుద్ధాత్మ మనం ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గం నడిపించి మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుస్తున్నాడు. తిరిగి మనల్ని మళ్ళా ఎలియాజరు రెబకా దగ్గరికి వెళ్ళి అక్కడే ఆగిపోయాడా? మళ్ళీ తిరిగి వచ్చాడా? రెబకా అంటే మన రెబకా కాదండి, రెబకా దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు, అక్కడ ఆగిపోయాడా? చెప్పండి. తిరిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఆయనకు అప్పచెప్పిన పని ఆయన ముగిస్తూ వచ్చాడు. ఈరోజు మనం మార్గము వర్ధన చేసుకోకపోతే, ఆ మార్గంలో కూడా నడిచే మనకి దేవుడు అప్పగించిన పనిని దేవునికి, ఏదైతే దేవుడు అప్పగించిన ఆ పని దేవునికి మళ్ళీ తిరిగి అప్పగించలేం. మనం చేసిన పని అప్పగించలేం. 5 తలాంతులు తీసుకొచ్చి ఎలా అప్పగిపోయాడు? సరైన మార్గంలో వెళ్ళాడు, వర్ధన చేసుకున్నాడు. 2 వాడు ఎందుకు అప్పచెప్పాడు? వర్ధన చేసుకున్నాడు. 1 వాడు ఎందుకు అప్పచెప్పలేపాడు అంటే వర్ధన చేసుకోలేడు. లవోదిక స్థితి అది ఉంది. అది అంటున్నాడు. నీవు ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 29వ వచనంలో నీ మార్గములను వర్ధిల్ల చేసుకోలేవు. వర్ధిల్ల చేసుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారు, లవోదిక సంఘస్థులు ఉన్నారు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు వర్ధిల్ల చేసుకోలేవంటే అర్థం ఏంటి? మన వల్ల కాదని అర్థం. మరి మన వల్ల కానప్పుడు మనం ఏం చేయాలా? దేవునికి అప్పచెప్పాలి. ప్రభా, ఇది నా మార్గం, నేను వర్ధిల్ల చేసుకోలేకపోతున్నాను, ఇది నా వల్ల ఏది కాదు. అందుకే బైబిల్ ఉంది, మనుషుని యొక్క ఆలోచన అనేకములు యెహోవా యొక్క తీర్మానమే
స్థిరమైందంట. కాబట్టి నా యొక్క మార్గము నేను వర్ధిల్ల చేసుకోలేకపోతున్నాను, ఆ మార్గము నీ దగ్గర పెడుతున్నా, నీవే వర్ధిల్లదట్టు చేయి ప్రభా. అందుకంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగను. మరి ఫలించాలంటే ఎవరు ఉండాలి? మొదట ఆయనే ఉండాలి. ఆయన ఏమన్నా నాలో ఫలించని అంటే మనం అందరం ఎక్కడ ఉన్నాం? ఆయనలో ఉండం. ఇప్పుడు చెప్పండి, మన మార్గం వర్ధిల్లాలంటే మనకేముండాలా? యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభువులో మనం ఉండి యేసు ప్రభువుకి అన్ని అప్పచెబితే ఆయనే వర్ధిల్లేదట్టు చేస్తాడు. అర్థమవుతుందండి? లవోదికయ అలా చేయలేకపోతుంది. చిన్న పని కూడా చేయలేదా? ప్రభా ఈ పని నీకు అప్పచెప్తున్నా ప్రభా, నన్ను వర్ధిల్లింపు చేయ ప్రభా అని కూడా చేయలేదా? చేసుకోలేని స్థితిలో ఉంది. అంటే చెప్పే మాటలు మైండ్కి ఎక్కట్లా, హృదయానికి ఎక్కట్లా, వదిలేస్తుంది. కాబట్టి ప్రభు మరలా మాట్లాడుతున్నాడు, నీ మీద నాకు కోపము లేదు. లవోదికలో ఉన్న సంఘస్థులారా, మీ మీద నాకు కోపము లేదు, ప్రేమతోనే హెచ్చరిస్తున్నా. అది మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ఇది కోపం అనుకుంటే అది మీ బలహీనత. హెచ్చరిస్తున్నాడు. ఇదే లవోదిక ఎలా లేదంటే తన మార్గాన్ని వర్ధిల్ల చేసుకునే స్థితిలో లేదు. నువ్వు ఇలా లేవు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం కూడా ఆ స్థితిలో ఉంటే మన మార్గాన్ని మనం వర్ధిల్ల చేసుకోలేం. ప్రభువుకి అప్పజేద్దాం. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి, ప్రభా నా మార్గాన్ని నేను వర్ధిల్ల చేసుకోలేని స్థితిలో ఉన్నా, కానీ నువ్వు వర్ధిల్ల చేయగలవు, నువ్వే ఆ మార్గాన్ని వర్ధిల్ల చేయి. మనం వెళ్ళే క్రైస్తవ జీవితం, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, ఏ మార్గంలో ఉన్నామో ప్రార్థన మార్గంలో ఎక్కువసేపు చేయలేకపోతున్నామో ప్రభుని అడుగుదాం. ఉపవాస ప్రార్థన జీవితం కానీ, కుటుంబ ప్రార్థన జీవితం కానీ, వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం కానీ, ప్రభుని ఆరాధించే విషయం కానీ, విశ్వాస జీవితం కానీ, ఏ మార్గంలో మనం వర్ధిల్లలేకపోతున్నామో ఆ మార్గాలు ప్రభువుకి అప్పజేద్దాం. వర్ధిల్ల చేయకోకుండా, వర్ధిల్ల పడకోకుండా అలాగే వచ్చి బలలో పాల్గొంటే తీర్పు తెచ్చుకుంటాం. అలా కాకుండా మన మార్గాన్ని ప్రభువుకి అప్పజేద్దాం. ప్రభు వర్ధిల్లింపజేస్తాడు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామండి. రెండో మాటను మనం చూస్తున్నట్టయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. తర్వాత వచ్చినవని అతనితో చెప్పాను. రెండోదిగా ఏమని రాయబడుతూ వచ్చింది? లేవు అంటున్నాడు. ఏం లేవు అంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? తెలుసా? పేతురుతో. ఏమంటున్నాడు? సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయన అడగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు పేతురు స్థితి? ఇప్పుడు స్థితిగతులు పేతురు అంటే అప్పుడు పేతురు గురించి మాట్లాడిన మాటల స్థితిగతులు చూస్తే పేతురు ప్రభుతో పాటు వెళ్ళే అనుభవంలో, వెళ్ళే స్థితిలో లేడు. పేతురు ఎలా లేడు? ఇంకో మాట అంటాడు, బాగా చదివితే ఎంత తొందరపాటు అంటే నాకంటే తొందరపాటు. ఏమంటాడు? ప్రభా మరణం వస్తుందా? నీకంటే ముందు నాకే మరణం రావాలి, నా తర్వాతే నీకు ప్రభువా. అదేంది పేతురు అట్లా మాట్లాడతావు? నేను మరణించుకోకుండా నువ్వెట్లా ఫలిస్తావు? నేను మరణించిన తర్వాతగా, గోధుమ గింజ నేలలో పడిన తర్వాతగా అది ఫలించేది. నేను లేకుండా నువ్వు ఎలా వస్తావు? లేదు ప్రభువా, నీకంటే ముందు నేనే. అది అసంభవం. అందుకే ఏమంటావు? నేను నిన్ను ఎరుగునని మమ్మారంటావు చూడు అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక వాక్యం ఏంటంటే 13వ వచనం 13వ అధ్యాయం యోహాను సువార్త 36వ వచనం రాయబడిన మాట. సీమోను పేతురుతో అంటున్నాడు, నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు. పేతురు స్థితి ఎలా ఉందంటే ప్రభువుతో పాటు ఏమైంది? వెళ్ళలేని స్థితిలో ఉంది. పేతురు స్థితి ఎలా ఉంది? ప్రభుతో పాటు వెళ్ళలేని స్థితిలో ఉంటాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు రాలేవు, నువ్వు నాతో పాటు వస్తాను అనుకుంటున్నావు కానీ రాలేవు, నీకు ఆ స్థితి లేదు. నీ యొక్క విధానం చూడగా ఇప్పుడు ఎలా ఉంటావంటే నాతో వచ్చే స్థితులు లేవు. దీన్ని ఇంకో కోణంలో మనం ధ్యానిస్తే ప్రభు ఒక మాట అంటాడు. ఏమనంటాడు? ప్రభుని గురించి మనం చూసినట్లయితే పిలాతుతో ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు? మనుష్య కుమారుడు గురించి ఒక మాట ప్రభు అంటాడు. మత్తయి సువార్తలో చూసినట్లయితే ఆయన తన దూతలతో వచ్చినప్పుడు అని ఒక మాట రాయబడుతూ వచ్చింది. అవునా కదా? కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ, ఆ రాకడతో అంటే ప్రభువుతో పాటు వచ్చే అనుభవం మనకు ఉండాలి. ఎలా ఉండాలా? ప్రభువుతో పాటు వచ్చే అనుభవం మనకి అవసరం. ఈరోజు చాలామంది యొక్క స్థితిగతులు చూస్తే ఎలా ఉంటాయంటే
ప్రభువుతో పాటు నడుస్తున్న అనుభవం ప్రజల్లో లేదు. ప్రభుతో పాటు నడుస్తున్న అనుభవం ప్రజల్లో లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమిటందంటే, మనుష్య కుమారుడు మహామహిమతో వచ్చినప్పుడు, ఆకాశ మేఘారుడే వచ్చినప్పుడు, లేదంటే మత్తయి సువార్త 25:31 అంటాడు, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం ఆసీనుడై ఎలా వస్తున్నాడు? మహిమతో వస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందండి. ఆయన వెంట వెళ్ళాలంటే మనం కూడా ఎలా ఉండాలా? ప్రభు ఒక మాట అంటాడు, యేసు ప్రభు వారు పునరుద్ధాండే లేచిన తర్వాత అనేకుల దగ్గరికి వస్తుందంటారు, దగ్గరికి రావద్దు, ఇంకా నేను తండ్రి వద్దకు వెళ్ళా కదా, మహిమపరచబడే అనుభవంలోకి ఇంకా పూర్తిగా వెళ్ళాల, తండ్రి దగ్గరికి సమయం ఉంది. ప్రియులారా, ఆయన వెంట మనం వెళ్ళాలంటే మనము ఎలా ఉండాలంటే తన మహిమతో వస్తున్నట్టు, అంటే మనం మహిమ కలిగిన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం మహిమ కలిగిన వారిగా ఉండాలి. మనం ఆయనతో పాటు వెళ్ళాలంటే, అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు మనం ఆయనతో పాటు మనం నడవాలంటే, ఆయన నడుస్తున్నాడు ఎట్లా? మహిమ కలిగిన వాడిగా. మనం ఆయనతో పాటు ఉండాలంటే మహిమ కలిగిన వారుగానే ఉండాలి. ఇప్పుడు పేతురు ఎలా ఉన్నాడు చెప్పండి? పేతురు ఎలా ఉన్నాడు? మహిమ లేని స్థితిలో ఉన్నాడు పేతురు. ఒక మాట చెప్పాలంటే అందుకే అంటున్నాడు, ఇప్పుడు నా వెంట నువ్వు రాలేవన్నాడు కదా. ఎందుకు అంటున్నాడు? మహిమ లేని స్థితిలో పేతురు ఉన్నాడు. మనం ప్రభుతో పాటు ఉండాలంటే, ప్రభుతో పాటు నడవాలంటే, ప్రభుతో పాటు వెళ్ళాలంటే మహిమ కలిగిన వారుగా మనం ఉండాలి. మనలో దేవుని మహిమ ఉండాలి. మనలో దేవుని మహిమ ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే, మోషే ప్రత్యక్ష దేవుని యొక్క సన్నిధిలోంచి గుడాల నుంచి కానీ కొండ మీద దిగినప్పుడు కానీ మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తే ఏమైంది? మోషే యొక్క ముఖములో ఏమొస్తుంది? ప్రకాశమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగును ప్రజలు చూడలేకపోతున్నారు. దేవుని మహిమతో మోషే నింపబడ్డాడు కాబట్టి మోషేని రక్తమాంసాలు కలిగిన వారు చూడలేకపోతున్నారు. వాళ్ళు చూడలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మోషే ముఖాన్ని ముసుగు వేసుకుంటున్నాడు. మనం క్రైస్తవులుగా దేవుని పెట్టుకున్నప్పుడు, మనం ప్రభుతో పాటు ప్రభు మహిమను కలిగి నడుస్తున్నప్పుడు ఇతరులు మనల్ని చూడలేని స్థితిలో ఉంటారు. మోషేలాగా మనం ఉండాలి. కానీ అలా లేవని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు నాతో పాటు వచ్చే స్థితి నీకు లేదు. ఎందుకు లేదు? మహిమ లేదు, ఆ ప్రకాశించే విధానం లేదు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చాం, బల దగ్గరికి వస్తున్నాం, బలలో పాల్గొంటున్నాం. ఎలా వచ్చాము? ఒకవేళ ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇలా లేవు, నీ మార్గాన్ని అభివృద్ధి చేసుకోవట్లేదు, ఇంకా నీవు మహిమతో లేవు, నాతో వచ్చే అంత పొజిషన్ లేదు, ఇప్పుడు నాతో పాటు నువ్వు రాలేని స్థితిలో ఉండవు, మహిమ లేదు అని పేతురుతో మాట్లాడినట్టు మనతో కూడా ప్రభు మాట్లాడుతుంటే మనం సరి చేసుకుందాం. ఇది రెండో మాట. రెండో మాట ఏం మాట్లాడుతున్నాడు? నాతో పాటు నా వెంట నీవు రాలేవు అంటున్నాడు. ఎందుకు రాలేకపోతున్నాడు పేతురు? పేతురు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మహిమ పేతురులో పూర్తిగా లేదు. దేవుని మహిమ కోల్పోయిన స్థితిలో ఉంది కాబట్టి అబద్ధమాడుతూ వచ్చాడు. ఏమని? చూడండి, దేవుని మహిమ లేనటువంటి ప్రజలు అబద్ధాలు ఆడటానికి ఇష్టపడతారు, అబద్ధాలు ఆడేవారు ఉంటారు. పేతురు ఏమంటున్నాడు? ఆ చిన్న పాప వచ్చాడు, దయ్యా నువ్వు కూడా బోధకుడితో పాటు ఉన్నావు కదంటే నేను లేను అక్కడ అంటున్నాడు. ఇంకొక ఆమె ఇంకొకళ్ళు అడుగుతున్నాడు, నువ్వు కూడా బోధకుడితో పాటు ఉన్నావు కదా, నేను లేను, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అబద్ధం ఆడేస్తున్నాడు. దేవుని మహిమ లేనటువంటి క్రైస్తవులు అబద్ధం ఆడతారు. ఇదే సూచన. దేవుని మహిమ లేదంటే, క్రైస్తవుల్లో దేవుని బిడ్డలో మహిమ లేదంటే మొదటి సూచన ఏంటి తెలుసా? అబద్ధం ఆడతారు. అది నువ్వైనా నేనని ఎవరైనా సరే. అందుకే పేతురు మహిమ లేదు కాబట్టి పేతురు ఇప్పుడు నా వెంట నువ్వు రాలేవన్నాడు. నా వెంట నువ్వు రాలేవని స్పష్టంగా చెప్పావు. లేదు నీకు ఆ స్థితి, నువ్వు నా వెంట వచ్చే స్థితి నీకు లేదు, లేవు కూడా నువ్వు ఆ స్థితిలో, ఎందుకంటే మహిమ నీలో లేదు కాబట్టి నువ్వు ఎలా ఉండవు. కావాలంటే నీకు సూచన తెలుసా? నీలో మహిమ లేదంటే సూచన పెట్టమంటావా? కోడి కూసే ముంగట 3 సార్లు నన్ను ఎరుగున నువ్వు అబద్ధం ఆడతావు, దాంతో ఎనఫ్, దాంతోనే ముగింపు. ఇక మహిమ లేదన్న దాంతో నువ్వు తెలుసుకోవాలి. మహిమ లేదని ఎప్పుడైతే పేతురు తెలుసుకున్నాడో మమ్మారు బొంకటంతోనే ప్రభు పేతురు వైపు చూశాడు. పేతురు నేనేం చెప్పాను నీకు? మహిమ లేదని చెప్పలేదా? ఇప్పుడు ఉందా లేదా? అంత దూరంలో చూస్తున్న ప్రభుని చూశాడు, తలకాయ ఉంచుకుని పక్కకి వెళ్ళిపోయి పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన ఎవరో తెలియదు అన్నాను. అయ్యో నాకు మహిమ లేదా? ఇంతకాలం నేను మహిమ ఉందనుకుంటున్నాను, అందుకే ప్రభు కంటే ముందర నేను చనిపోవాలని ఇష్టపడ్డాను, అసలు నాలోనే మహిమ లేదా? అది ఇప్పుడు నాకు తెలిసిందా? ప్రభు ఎప్పుడైతే పేతురు వైపు చూశాడో అప్పుడు తెలుస్తుంది పేతురుకి, అయ్యో నాలో మహిమ లేదా అని తెలుసుకుని పక్కకి వెళ్ళిపోయి ఏం చేశాడు పేతురు? సర్లే మహిమ లేకపోతే ఏమరా, ఇప్పటి నుంచి మహిమ కలిగి వెళ్దాం అనుకున్నాడా? ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు.
ఈరోజు మహిమ లేదులే అని చెప్పి నాలో మహిమ లేదు ప్రభా క్షమించని బల దగ్గర రావద్దు. ఎలా రావాలా? పశ్చాత్తాపముతో, నీ మహిమ లేదు ప్రభు నాలో అని పశ్చాత్తాపడి బల దగ్గర రావాలి. కానీ లవోదిక ప్రజలు అలా వచ్చుంటే ధన్యులేమో. మనల్ని మనం హెచ్చించుకోకూడదు, సాతాను హెచ్చింపులో తీసుకొచ్చింది. కానీ అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? అలా ఉంటే ధన్యులు. అలా లేరు, కానీ ఉండాలనుకుంటున్నారు. ఎంత దారుణమైన స్థితిలో లవోదిక సంఘం యొక్క కళ్ళని, మనోనేత్రాన్ని సాతానుడు కప్పేస్తున్నాడు. అర్థం చేసుకోండి ఎంతగా కప్పేస్తున్నాడు. నిజంగా వారి స్థితిగతులు చూడండి ఎంత దారుణంగా ఉందో. కాబట్టి రెండవ మాట, లవోదికను మన గురించి కూడా ప్రభు అంటున్నాడు అలా లేవు. ఎలా? ప్రభుతో పాటు వచ్చేదాడు. ప్రభుతో పాటు వెళ్ళాలంటే ప్రభు యొక్క మహిమ మనలో ఉండాలి. ప్రభు యొక్క మహిమ మనలో ఉంటే ప్రభుతో పాటు మనం కొనుక్కోబడతాం. పేతురుకు అది లేదు కాబట్టి పక్కకి వెళ్ళి పశ్చాత్తాపడి కోల్పోయిన దేవుని యొక్క మహిమని తిరిగి సంపాదించుకుని దేవుని దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు 3000 మందికి రక్షణ అనుభవంలోకి నడిపించబడ్డాడు. అప్పుడు పేతురుని దేవుడు అనేకులకి సాక్షి ఇంకెక్కువగా వాడుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు అన్నారు కదా, ప్రభా మేమెందుకు వదిలికొట్టలేకపోతున్నాం. ఒకప్పుడు ఏమన్నారు, మేమెందుకు ఈ దెయ్యాన్ని వదిలికొట్టలేకపోతున్నాం, మా వాళ్ళు ఎందుకు కాలేదు అన్న పేతురు ఇప్పుడు దేవాలయానికి ఎక్కిపోతున్నప్పుడు ఒక కుంటివాడు అక్కడ ఉన్నాడు. అయ్యా భిక్షమెత్తుకున్నాడు, అయ్యా మాకేమన్నా అయ్యి, నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేట లేచి నడువడం కానీ అక్కడ ఉండేవాడు దిగ్గున లేచి నడిచి పరిగెత్తున్నాడు. ఒకప్పుడు ఎందుకు దెయ్యాన్ని వెలగొట్టలేకపోయాడు? ఒకప్పుడు ఎందుకు దెయ్యం పోలేకపోయింది? దేవుని మహిమ లేదు. ఇప్పుడు ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు ఎందుకు తనలో ఉన్న బలహీనత పారిపోయి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు కుంటివాడో కదా? యోహాను సువార్త 3వ అధ్యాయం చదివితే మనకు అర్థమైంది. 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివితే మనకు అర్థమైంది ఎవరా వ్యక్తి. 3వ అధ్యాయం అటు కూడా క్షమించండి, అపోస్తుల కార్యం చదివితే మనకు అర్థమైంది ఎవరా వ్యక్తి. 3వ అధ్యాయం 5వ వచనం, వాడు వారిది ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అందరి పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ ఒప్పుకుంటున్నా నా యొద్ద ఇది లేవు అని. ప్రభు ఏమన్నాడు? నువ్వు ఎలా లేవు. అదే రీతిలో పేతురు ఏమన్నాడు? నా యొద్ద వెండి బంగారాలు లేవు, ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? వెండి బంగారాలు లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడిచే పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలో బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుకుంటూ గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. బాబా ఎంత అద్భుతము. దేవుని మహిమ లేనివాడు ఇప్పుడు ఒకప్పుడు దెయ్యాన్ని వదిలించలేకపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కుంటివాడిని లేపి నడిపిస్తున్నాడు. ఎలా? ఒకప్పుడు దేవుని మహిమ లేదు, అందుకే దేవుని కార్యాలు తనలో జరగల. ఇప్పుడు దేవుని మహిమ వచ్చింది. ఎందుకు వచ్చింది? పక్కకెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. హృదయాన్ని ప్రభు చూశాడు. అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు పేతురు యొక్క హృదయాన్ని చూడగా దేవుని మహిమ కోసం తపస్సు చేస్తున్నాను కానీ తహతలాడుతుంది. దేవుని మహిమ కోసం, నాకు దేవుని మహిమ కావాలి ఎదురు చూస్తుంది. దేవుని మహిమ వచ్చేసింది, పేతురులో నింపబడింది. ఇప్పుడు కార్యం స్టార్ట్ అయింది. ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. పేతురు అంటున్నాడు, లేచినాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవగానే పట్టుకున్నవాడు మా చీలమండలం అన్నీ కూడా బలము తెచ్చుకుని దిగ్గున నడుచుకుంటూ దేవాలయంలోకి వెళ్ళాడు. మళ్ళీ ఇంటికి పోలా. ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తూ వెళ్తున్నాడు. ఈ గొప్ప కార్యం ఎక్కడి నుంచి వచ్చింది? మహిమ లేనప్పుడు జరగల, మహిమ వచ్చినప్పుడు. మహిమ రావడానికి కారణం ఏంటి? పశ్చాత్తాపం. మనలో దేవుని మహిమ రావాలంటే మనం ఏం చేయాలా? పశ్చాత్తాపడితే పేతురు లాంటి జీవితం మనకు వస్తుంది. మహిమకరమైన విధానంలో మనం కూడా దేవునికి, పేతురు 3000 మందికి అనే రక్షణ మార్మస్ బాప్తిస్మములు నడిపించాడంటే మాటలా? అది మహిమకరమైన కార్యం కాదా? అవునా కాదా? కార్యమే కదా. మరి మనలో ఎందుకు జరగట్లేదంటే మనం సరైన విధానంలో పశ్చాత్తాపడతల్లా. ఏదో ప్రభా వాళ్ళ దగ్గరికి వస్తాం, మూలుగులతోనో వేదనతోనో ఏదో పశ్చాత్తాపడుతున్నాం. హార్ట్ఫుల్గా కాదు. పేతురు హార్ట్ఫుల్గా హృదయమారా పక్కకి వెళ్ళిపోయి అందరిలో ఉంటే సరి చేసుకునేవారని, అందరూ సరైన విధానం తన హృదయాన్ని సరి చేసుకునేవారేమోనని, కలవరం ఉంటుందేమోనని పక్కకి వెళ్ళిపోయి ఒక్కడే ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. ఆ పశ్చాత్తాపం ద్వారా పోయిన దేవుని మహిమ, తనలో పోయిన దేవుని మహిమ వచ్చేసి ఏమైంది? 3000 మంది బాప్తిసం తీసుకున్న అనుభవంలోకి దేవుడు తన మహిమకరంగా వాడుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప కార్యం. అట్లు దేవుడు మనల్ని కూడా వాడుకోవాలి. అట్లా దేవుడు మనల్ని కూడా చేయాలని ఇష్టపడుతున్నాడు. మనం ఎందుకు ఆశించిన రీతిలో చేయబడలేకపోతున్నామంటే ఖచ్చితంగా దేవుని మహిమ మనలో లేదు. ఇది రెండో మాట. మూడో విషయం చూద్దానండి. మూడో మాటను చూసినట్టయితే ప్రకటన గ్రంథము
3వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక. లవోదికలో ఉన్న సంఘ పూర్తికి ఇలా వ్రాయుము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి సృష్టికి ఆదియుడైన వాడు చెప్పు సంగతులు ఇవ్వగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చాలక్క ఏమంటున్నాడు? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అంటున్నాడు. అంటే ఎలా ఉంది నువ్వు వెచ్చని స్థితి? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటే ప్రభు కోరుకున్న రీతిలో లేదంట లవోదికయ. అలా లేవు అని అంటున్నాడు. అంటే ప్రభు కోరుకున్నాడు ఏమని? చల్లగా ఉంటే మంచిది లేదా ఎచ్చగానే ఉన్నా మంచిది అన్నట్టు కోరుకున్నాడు. కానీ లవోదికయ ఎలా ఉంది? అలా లేదంట. అంటే ప్రభు కోరుకొనిన రీతిలో లవోదికయ లేదు. ప్రభు ఎలా ఉండాలని లవోదికయను కోరుకున్నాడు. ఇలా ఉంటే బాగుండుద్ది లవోదికయను కోరుకున్నాడు. ఇలా ఉండాలని లవోదికయ కొరకు తన ప్రాణమే దారబోసాడు. అలా ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడు, అలా లేదు లవోదికయ. అందుకే మాట్లాడుతున్నాడు, నువ్వు అలా లేవు. నువ్వు ఎలా ఉండా మంచిది, నేను చెప్పిన రీతిలో నువ్వు ఉంటే మంచిది, కానీ ఇప్పుడు అలా లేవు అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లవోదికయ ఎలా ఉంది? చల్లగా లేదు, వెచ్చగా లేదు. అంటే ప్రభు కోరుకునే రీతిలో లేదు. ప్రభు ఆశించిన రీతిలో, ప్రభు ఇలా ఉండాలన్న రీతిలో లేదు. ఈరోజు దేవుని బిడ్డలంగా, క్రైస్తవులంగా, ప్రభు నమ్మిన వారంగా, రక్షణ పంపు పొందిన వారంగా, భక్సింగ్ గారి యొక్క సావాసం ఉండేవారంగా, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ మందిరానికి వెళ్తామంటే హెబ్రోని సావాసం అని చెప్పుకునే మన జీవితాల్లో, భక్సింగ్ గారి యొక్క సావాసం హెబ్రోన్ అని చెప్పుకునే మన అనుభవంలో, ఇంకా ఎల్షద్దాయి నర్సాపూర్ ఎల్షద్దాయి అని చెప్పుకునే మన జీవితాల్లో ప్రభు కోరుకున్న క్రైస్తవ జీవితం మనలో లేకపోతే మనం కూడా లవోదికయ లాగా ఉన్నట్లే. ఎట్లా ఉండట్టు? లవోదికయ లాగా ఉండట్టే. మనం కూడా ఎల్షద్దాయి అని చెప్పుకున్నాం, హెబ్రోన్ అని చెప్పుకున్నాం, భక్సింగ్ గారి సావాసం అని చెప్పుకున్నాం. ఓకే, ఇవన్నీ బాగుండే. కానీ ఇవన్నీ బాగున్నప్పుడు, ఇవన్నీ మనకు కలిగి ఉండే అని చెప్పుకుంటున్నప్పుడు, ఆ ఆశించిన రీతిలో ఆ భక్సింగ్ గారు కానీ, ఆ దైవజనులు కానీ వెళ్ళినటువంటి ప్రభు ఆశించిన రీతిలో, ప్రభు కోరుకున్న రీతిలో వాళ్ళు ఎలా జీవించారో అటువంటి క్రైస్తవ జీవితం మనకెందుకు లేదు? ఈరోజు ప్రభు మనల్ని ఆశించి కోరుతున్నాడు. ఇదిగో కుమార్తె నువ్వు ఎలా ఉండాలి, కుమారుడు నువ్వు ఎలా ఉండాలి. ఇదో బాబు నువ్వు నుంచో చెబుతా, కాసేపు పట్టగా నిలబడు, నువ్వు కూడా నుంచమ్మా. ఇప్పుడు వీళ్ళిద్దరం చూస్తున్నాం. ఆకాశం మేఘారుడే ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసాడు ప్రభు, లేదా మధ్యాకాశాన్ని పిలుస్తున్నాడు మనల్ని. వీళ్ళిద్దరూ సంఘం అనుకోండి, మధ్యాకాశమే ఇది సంఘం. రక్షణ మార్ముస్ బాప్తిసం పొందింది. అది ఆచారాలు కలిగి ఉండే, ఆచారం లేకపోయినా అంత సంఘంగానే ఉంది కాబట్టి సంఘం. ఈ సంఘములో ఈ పిల్లవాడిని పిలుస్తున్నాడు, చిన్నవాడిని. కుమారుడా, నీకు ఇది కొదువుగా ఉంది, బలహీనత ఉంది, ప్యాంట్ ఎక్కువగా ఉంది, తక్కువగా ఉందని ఏదో సపోజ్ చెబుతున్నాడు అనుకోండి. అంటే మన భాషలో చెప్పాలంటే నీకు ఈ బలహీనత ఉంది, భూమి మీద నీకు సమయం ఇచ్చే నువ్వు సరి చేసుకోలేకపోయావు అని ప్రభు చెప్పాడు అనుకోండి. ఇంతమంది మధ్యలో అతనికి ఏమనిపించింది? ఇప్పుడు ఏం పేరు? సాయికిరణేనా? వీళ్ళిద్దరు పేర్లు కన్ఫ్యూజ్ అవుతా. సాయికిరణ్, నువ్వు సరిగ్గా మందిరంలో కూర్చోట్లా, నీకు బాగదని చెప్పాను అనుకో, నువ్వు సరిగా లేవు అని నేను చెప్తా. ఇప్పుడు ఎట్లుండి ఆయనకి మనసులో? సేవకుడు ఏంది నా గురించే చెప్పాడు, ఎంతమంది ఉండగా నన్నే ఎందుకు నిలబెట్టాడు, నన్నే ఎందుకు చెప్పాడు? లక్ష్మక్క రేపు పొద్దున ఇంటికి వెళ్తే చెప్పిద్దాం. లక్ష్మక్క కొడుకే కదా, అవునా కదా? నయమ్మక్క కొడుకు కాదుగా, మంచిది. చెప్పేదేకా ఏమని? ఏందన్నా అంతమంది సంఘం మధ్యలో మా అబ్బాయే కనపడ్డా నీకు? మరి కనపడ్డాడు కాబట్టి నించబెట్టింది. రేపటి దినాలు ప్రభు కూడా అదే అడగబోతున్నాడు. కుమారుడా, ఇది నీ స్థితి అంటే, కుమారుడా ఇలా నువ్వు ఉండాల్సిన రీతిలో నేను నిన్ను కోరుకున్నది వేరు. నీకు ఒక కిరీటం ఇవ్వాలని, నీకు ఒక మంచి వస్త్రాలు ధరింపజేయాలని, సన్నపు నారబట్టలు ఇవ్వాలని, నీకు మంచి విధాలు, నిన్ను పరిశుద్ధమైన విధాలు పరలోక రాజ్యం పెట్టాలని కోరుకున్నాను. కుమారుడు, నువ్వు అలా లేవంటే, నేను కోరుకున్న రీతిలో నువ్వు లేవంటే ఆ వ్యక్తికి ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడే సంఘం ఇదే అనుకోండి, మహిమగల సంఘంతోనే మధ్యాకాశంలోనే ఉందాం. నర్సాపూర్లో ఎవరు ఐదర్ సైడ్ బిల్డింగ్లో కాదు, మధ్యాకాశంలోనే ఉందాం. ఇప్పుడు ఆయన స్థితి ఎలా ఉండిద్ది? ఏం చేస్తాడు? ఇంకో కోణంలో చెప్పమంటారా? కుమార్తె ఉంది, నువ్వు అడిదిరుగు, అమ్మాయితే అడిదిరుగు, ఏం సిగ్గుపడద్దు, ధైర్యంగా అడిదిరుగు. చేతిలో బైబిల్ లేదు, ప్రభు దగ్గరకు వచ్చింది, ఎత్తబడింది, సంఘముగా ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు అంటున్నాడు, నేను నీ దగ్గర బైబిల్ ఉండాలని కోరుకున్నది లేదు. ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్ ఏంటి? జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం.
నిన్ను పరిశుద్ధతలోకి తీసుకొచ్చేది అది లేదు. ఇప్పుడు నీ స్థితి ఏంటి? ఇప్పుడు ఆమె ఏం చేయాలా? సపోజ్ బైబిల్ అని చెప్పాం, చేతిలో లేదు కాబట్టి గబక్కనే అటు చెప్పాం, ఒకటి కొదువుగా ఉంది. ఇప్పుడు ఈ కొదువుతో ఆమె పరలోక రాజ్యానికి వెళ్ళిద్దా? ప్రభు ఆశించినది ఏంటి? ప్రభు కోరుకున్నది ఏంటి? అమ్మా, నువ్వు చక్కగా బైబిల్ తీసుకుని మంచి విధానంలో మందిరానికి వెళ్ళి మంచి విధానంలో జీవిస్తూ మంచిగా ఉండమని చెప్పాడు. లేదు అనుకోండి, సపోజ్ బైబిల్తో వచ్చింది, చక్కగా బుక్ కూడా తెచ్చింది, జనం చదువుతున్నా లేదు. అప్పుడు ప్రభు కోరుకున్నది ఏంటి? చేతిలో బైబిల్ ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆమె ఏముంది? లేదు. ఇప్పుడు ఏం జరిగింది ప్రభు దగ్గర? ప్రభు కోరుకున్న రీతిలో లేనప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఆల్రెడీ అవకాశం ఇస్తున్నాడు మనకి. ఇక్కడ భూమి మీద ఏం కావాలని అవకాశం ఇచ్చాడు, సద్వినియోగపరచుకోలేకపోయాం. కాబట్టి ఏమవుతుంది? అమ్మా, నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని నువ్వు వెళ్ళి అంటారు. కూర్చోండి. నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని నువ్వు వెళ్ళి అంటారు. కుమారుడు నువ్వు కూడా వెళ్ళి అంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళాలి అంటే, వీళ్ళిద్దరు వెళ్తుంది కాదు నేను అంటుంది, జనరల్గా ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు చెప్పిన మార్గం వెళ్ళిపోవాలి. ప్రభు కోరిన రీతిలో లేరు కదా. ఇప్పుడు ప్రభు దగ్గర ఒక తాళం ఉంది. ఏంటి ఆ తాళం? దావీదు యొక్క తాళపు చెవిని కలిగి ఉన్నాడు. ఈ తాళాలు కాకుండా ఇంకా ఉండే ఆ తాళం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉండే. మరి పరలోక తాళం చెవులు ఎవరి దగ్గర ఉండే? మొదట్లో చెప్పా కొన్ని రోజుల క్రితం, పేతురు దగ్గర ఉండే. పేతురుకు పరలోక తాళపు చెవులు ఇచ్చాడు. నువ్వే వచ్చిన నేను పంపించిన నువ్వు లోపల పంపించాయని ఇచ్చేసాడు. ప్రభు పంపించిన అందరిని కూడా పేతురు తాళం తెరిచి లోపల పంపించేస్తున్నాడు. ప్రభువే తాళం తెరిచే కొన్ని ఉండి అదే పాతాళం పంపిస్తున్నాడు, తీసుకెళ్ళిపోయింది దేవదూతలారని. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళిద్దరు? చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? పెద్దగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా? ఇక్కడే చెప్పలేని స్థితిలో ఉంటే రేపటి దిన ఆయన ఎదుట మన జీవితం గురించి మనమే లెక్కప్ప చెప్పగలుగుతాం. అందుకంటున్నాడు, కోరిన రీతిలో ఈరోజు మనం ఆరంభించాలి. ప్రభా, నువ్వు నన్ను ఎలా ఉండాలని కోరుతున్నావు? లవోదిక చల్లగా వెచ్చగా లేదని నువ్వు అంటున్నావు అంటే, చల్లగా వెచ్చగానే ఉండాలని నువ్వు కోరుకున్నావు. అలా లేదు, నేను కూడా అలా లేను. నువ్వు కోరిన రీతిలో నేను లేను. అయితే ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నా, నువ్వు కోరిన రీతిలో ఉండటానికి తీర్మానం చేసుకోండి. మీ ఇద్దరు కూడా చేసుకోండి, మంచోళ్ళు మీ ఇద్దరు. కాబట్టి అలా తీర్మానం చేసుకోవాలి. ఇది ఎన్నో మాట? మూడోది. ఇక 4వ విషయాన్ని చూద్దానండి.